తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 3 గంటల క్రితం, ఒక 3 అవర్స్ క్రితం కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో, తెలంగాణ కాంగ్రెస్ అనే అఫీషియల్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కాదు, పోల్ పెట్టింది. ఆ పోల్ ఏంటో చూడండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఈ పోల్ చూడండి. కాంగ్రెస్ పార్టీ ఒక 3 అవర్స్ బ్యాక్ పెట్టింది, 3 గంటల క్రితం ఈ పోల్ పెట్టింది. ఈ పోల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు? ఇంకా 2 గంటలు ఈ పోల్ అయిపోతుంది. ఇంకో 2 గంటల్లో ఈ పోల్ ముగిసిపోతుంది. ఒకటి ఆప్షన్ ఏ ఫామ్ హౌస్ పాలన, ఆప్షన్ బి ప్రజల వద్దకు పాలన. ఈ రెండింటిలో మీరు ఏది ఎంపిక చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ పోల్లో రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా? 66% మంది ఫామ్ హౌస్ పరిపాలన కోటేశారు. ఫామ్ హౌస్ పరిపాలన అంటే ఎవరిది తెలుసు కదా, గత ప్రభుత్వానిది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలించిన పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలనని కాంగ్రెస్ వాళ్ళు ఫామ్ హౌస్ పరిపాలన అన్నారు. ఆ ఫామ్ హౌస్ పరిపాలనే బాగుంది, కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు అని చాలా స్పష్టంగా ప్రజలు తమ ఓటింగ్ ద్వారా చెప్పారు. అట్ ది సేమ్ టైం ప్రజల వద్దకు పాలన అంటే ఆప్షన్ బిలో చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలనని ప్రజల వద్దకు పాలనతో పోల్చారు. ఆప్షన్ బిలో ఉంది ప్రజల వద్దకు పరిపాలన. ఆప్షన్ బికి పడ్డ ఓట్లు 33.8%. ఉదయం నుంచి ఈ పోల్కి మొత్తం 59,088 మంది, ఈ వీడియో చేసే సమయానికి 59,088 మంది ఓట్లేస్తే, ఆ 59,088 మందిలో 62% మంది కేసీఆర్ పరిపాలన చాలా బాగుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నేరుగా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్టులో 33.8% మంది మాత్రమే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని చెప్పారు. ఒకవేళ ఈ ఫీడ్బ్యాక్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పొలిటికల్ వెబ్సైట్లలో ఏదైనా పార్టీ ఒక పోల్ పెడితే అందులో ఓటింగ్ ఆ పార్టీకి అనుకూలంగా వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెట్టిన ఈ పోలింగ్లో కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకంగా వచ్చింది. కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు, రేవంత్ రెడ్డి పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలన చాలా బాగుందని చాలా స్పష్టంగా ఈ ట్విట్టర్ పోల్లో బయటపడింది. ఇది నేను చెప్తుంది కాదు, నా మీద మీరు కామెంట్ చేసే ఉపయోగం లేదు. ఇది ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్గా చేసిన పోస్ట్. ఇక్కడ ఈ ట్విట్టర్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని అఫీషియల్గా గుర్తించింది. దీని అఫీషియల్ గుర్తింపు ఉంది, ట్విట్టర్ కూడా అప్రూవ్ చేసింది ఇది అఫీషియల్ అని చెప్పేసి. ఆ ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన పోలే. ఈ పోల్లో ఇప్పటి వరకు మనకు దొరుకుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారంటే ఫామ్ హౌస్ పరిపాలన. కేసీఆర్ని విమర్శించడం కోసం ఫామ్ హౌస్ పాలన అని పెట్టారు. ఫామ్ హౌస్ పాలనే చాలా బాగుంది, సెక్రటరియట్లో కూర్చొని ప్రజల వద్దకు పాలన అంటే అది బాగాలేదు అని చెప్తున్నారు. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మార్పు కోసం వచ్చారు, మార్పులు తీసుకొస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ చేస్తామని వచ్చారు, హామీ ఇచ్చారు, ప్రజల్లో తిరిగారు, ప్రజల వెంట నడిచారు. కానీ ప్రజలు మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దగ్గరగా లేరనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ పోల్లోనే అర్థమవుతోంది. నిజంగా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు అనే చర్చకి ఇక్కడ బీజం పడుతోంది. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండడానికి కారణాలు ఏంటనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజలు మాత్రం ఇప్పటికైతే కేసీఆర్ పరిపాలన కంటే గొప్పగా లేదు రేవంత్ రెడ్డి పరిపాలన అని చెప్తున్నారు. ఇది నా కామెంట్ కాదు, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెట్టిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మాత్రమే. మళ్ళీ మీరు ఒకసారి రీచెక్ చేసుకోవచ్చు. ఇంకొక 2 గంటలు ఈ పోల్ నడుస్తుంది. ఈ 2 గంటలు ఎవరైనా ఈ పోల్ని చెక్ చేయొచ్చు. ఇందులో వచ్చిన రిజల్ట్ మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. 62 నేను రిఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తాను. 66.2% కేసీఆర్కి ఓటేస్తే 33.8% రేవంత్ రెడ్డికి ఓటేశారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద ఎందుకు రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు, ఎందుకు కేసీఆర్ పరిపాలన చాలా బాగుందో ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ పైన నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.